గుంటూరు మార్కెట్లో మిర్చి ధర పడిపోయింది. కడప, కర్నూలు, రాయచూరు నుంచి మిర్చి అమ్మేందుకు అధిక సంఖ్యలో రైతులు వచ్చారు. దీంతో డిమాండ్ లేదంటూ మిర్చి రేట్ తగ్గించారు వ్యాపారులు. ధరలు భారీగా తగ్గించడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యాపారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. గత సీజన్లో 25 నుంచి 30 వేలు పలికిన క్వింటాల్ మిర్చి ధర ఈ ఏడాది 10,000 నుంచి 15,000కు పడిపోయిందని చెప్తున్నారు. మిర్చి రైతుల కష్టాలపై గుంటూరు మిర్చి యార్డ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో మిర్చి రేటు గణనీయంగా తగ్గిపోయిందనేది రైతులు చెప్తున్నటువంటి మాట. సార్ చెప్పండి, ఏంటి ఈ సంవత్సరం రేటు ఎలా ఉంది? మీకు గిట్టుబాటు అవుతుందా లేదా? మాకు గిట్టుబాటు ఎట్లయితుంది సార్? 60 రూపాయలు, 160, 170 అంటే ఎట్లయితుంది? ఇంత ఖర్చులు పెట్టి మహా అంటే 18,000 వరకు పోతుంది అంతే, హైయెస్ట్ టాప్. ఎందువల్ల తగ్గిందంటారు రేటు? ఎందువల్ల తగ్గిందంటే మేము ఏం చేయగలుగుతాం? విచ్ఛిన్నం ఎక్కువైంది నాటడం, దానివల్ల తక్కువ. మందులు కూడా ఎక్కువైనాయి. ఎకరాకు 4,000. 400 ఇచ్చినాం. 400 కూలి లేడీస్ కోసినందుకు 10 కేజీలు పోయేది. ఎట్లా ఉంటుంది? ఏం చెప్తారు? కింటా తెంపాలంటే 15 మంది నుంచి 20 మంది పడతారు. ఒక కింటా కాయ తెంపాలంటే అంతకాడికి ముందర దాని పెట్టుబడి ఏంది, దాని కథ ఏంది, మొత్తం వేసిన నుంచి 4 నెలల నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత రేట్ వేసేటప్పుడేమో ఒక రేట్ వేస్తారు. మామూలు కాటకు వచ్చేసరికి 20,000, 21,000 వేసినది ఇప్పుడు 16,000, 17,000 అడుగుతున్నారు. ఎందువల్ల అంటే లాస్ట్కి వచ్చేసరికి ఇది మెత్తగా ఉంది, ఇది గట్టిగా ఉంది, ఇది నాణ్యత లేదు అంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? రాయచూరు జిల్లా, కర్ణాటక సార్. అక్కడ ఏం చేసినావు సార్? 4 ఎకరాలు వేసినా నేను. 8 గంటలు పండింది వర్షం లేక. అక్కడ మేము చిన్నూరుకి వేసిపోయేవాళ్ళు, అక్కడ రేట్ లేక ఇక్కడ వచ్చాము. ఇక్కడేమో 16,000 వేసారే, ఇప్పుడు 8,000 అంటున్నారు. 8,000 మీకు ఇష్టమైతే ఇవ్వండి, లేకుంటలేదు అంటే ఇంకా అక్కడ వచ్చాం కాబట్టి తప్పదు. ఇంకా ఏంటి మీ క్వాలిటీ బాగా తక్కువ ఉందా? క్వాలిటీ బాగుండదు సార్, పైన రేట్ లేదు, అది లేదు, ఇది లేదు. ఇంక వీళ్ళు గవర్నమెంట్ కానీ కొంచెం చూడాల కొంచెం మమ్మల్ని. మిర్చి యార్డ్లోకి సరుకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 20,000 నుంచి 15,000కి 10,000కి అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో రైతాంగం వెనక్కి తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. వెనక్కి తీసుకెళ్లాలా లేదంటే తెగనమ్ముకోవాలా అనేటువంటి ఆ ఆలోచనలో, సందిగ్ధంలో రైతులు ఇక్కడే పడిగాపులు కాస్తూ ఉన్నారు. దీనిపై ప్రభుత్వం కొంత చొరవ చూపించాలి, చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన, అంటే ఆ రకమైన డిమాండ్ అయితే రైతులు చేస్తూ ఉన్నారు.